ఇవ్వగలిగింది, నేను మిమ్మల్ని అడగగలిగింది. ఇంక నాకేం మీరు ఇచ్చిన అవసరం లేదు కూడా. అలాగా ఏ రోజునైతే మీరు తల్లిగా మా పిల్లలే ఉన్నారు కాబట్టి ఇక్కడ నా దగ్గర చదువుకున్న వాళ్ళు నీ పుట్టినరోజుకి ఒక్క చెట్టు వేయండి. ఎక్కడ వేస్తారో నాకు అనవసరం, రోడ్డు పక్కనే వేస్తారో, నీ చేలో వేస్తారో, లేకపోతే మీకు చోటు ఉన్న చోటనే వేస్తారో, ఒక్క చెట్టు నాటండి. నీ పిల్లోడు పుట్టినరోజు ఆడితోటి ఒక చెట్టు నాటించండి. అవి పళ్ళ చెట్లు అయి ఉండాలి. ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో ఇది యాపిల్ కాయి అని చెక్కతో చేసి పెయింట్ చేసిన యాపిల్ కాయలే కనపడతాయి. ఇది జామకాయ, అది కూడా అలాగే కనపడుద్ది. ఇది మామిడి పండు, అది కూడా అలాగే కనపడుద్ది. ఇంకో కొద్ది రోజుల్లోనే అలా వస్తాయి. కొద్ది రోజులు కాదు, కొద్ది సంవత్సరాల తర్వాత. ఆ పరిస్థితి రాకుండా మన వంతుగా కొంచెం ఒక పని చేయండి. ఇలాంటివి అప్పుడు చెప్తానే ఉండవండి మీకు. కానీ మాస్టర్ ఏంటో ఎప్పుడు చూసినా ఏ కథలు మొదలెడతారు అనుకోవద్దు. ఈ ఒక్కటే నాకు గురుదక్షిణగా ఇవ్వండి మిమ్మల్ని అందరినీ అడుగుతూ, చక్కగా 10 కాలాల పాటు చల్లగా మీరు, మీ పిల్లలు, మీ భార్య మాత్రం అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తాను.